హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయ్యే పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి అండ్ సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది విత్ 6 of Swords and 6 of Wands. ఓకే, 6 of Swords and 6 of Wands మనకి ఏం చెప్తుందంటే ఈ రీడింగ్ ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాబోతుంది అని చెప్తుంది. అండ్ విత్ 6 of Swords ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య చాలా సైలెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ అలోన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ 4 of Wands ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి. అంటే ఇది ఒక 4 of Wands అంటే 11 కార్డ్ అని కూడా అంటారు. ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అండ్ మ్యారేజ్ కార్డ్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కార్డ్. విత్ హెర్మిట్ కార్డ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నారు. అండ్ విత్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాటమ్ ఆఫ్ ద డెక్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ వీల్ మీకు స్టెప్ బై స్టెప్ మీ రిలేషన్షిప్ని సక్సెస్ అవ్వడానికి మీకు యూనివర్స్ సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, సో ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఈ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ ఇది 10 of Coins అండ్ 10 of Cups. అగైన్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కార్డ్. అండ్ ఇది ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ, రిలేషన్షిప్ స్టెబిలిటీ అండ్ ఫ్యామిలీ, కిడ్స్ ఇదంతా కూడా చెప్తుంది. ఇక్కడ మేబీ ఇక్కడ మీ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు, మీ ఫ్యామిలీని మీ పర్సన్ ఫ్యామిలీ లాగే చూసుకుంటున్నారు. అండ్ విత్ 6 of Cups ఇక్కడ పాస్ట్ పర్సన్ రిటర్న్స్ అన్ని కూడా చెప్తుంది. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ అయితే. సో ఈ ఎంపరర్ ఎనర్జీ ఈ పర్సన్ ఇప్పటి వరకు అయితే ఒక ఇమ్మెచ్యూర్ మైండ్తో ఆలోచించేవారు. ఏ విషయమైనా కూడా ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకునేవారు, చాలా ఫాస్ట్ థింకింగ్, ఫాస్ట్ డెసిషన్స్ తీసుకునేవారు. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా స్లో మూవింగ్ ఎనర్జీగా చేంజ్ అయింది. అది ఎందుకు అలా చేంజ్ అయింది అనుకుంటే ఇప్పుడు మీ మధ్య ఉండే బాండింగ్ చాలా డీప్ బాండింగ్. సో స్లో మూవింగ్ ఎనర్జీలా ట్రాన్స్ఫార్మ్ అయింది అండ్ దట్ ఓల్డ్ కార్మిక్ సైకిల్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంది అండ్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు ఇది విత్ 6 of Wands. ఓకే, విక్టరీ అనేది చూస్తారు మీరు. ఓకే, సో రీసెంట్ పాస్ట్లో అసలు ఏం జరిగింది అంటే రీసెంట్ పాస్ట్లో అసలు ఏం జరిగింది మీ పర్సన్ లైఫ్లో అనుకుంటే ఈ పర్సన్ ఒక డిసీట్ఫుల్ పర్సన్ని ఎవరినో నమ్మి ఇప్పుడు గోస్టింగ్కి గురయ్యారు. అంటే ఈ పర్సన్ ఎవరైతే బాగా నమ్మారో ఆ పర్సన్ ఈ పర్సన్ని చాలా చీట్ చేశారు. అండ్ ఆబ్స్టికల్ బ్లాకేజ్ ఏంటి ఇక్కడ అనుకుంటే ఇది ట్రస్ట్కి సంబంధించినది. ఓకే, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అనేది కనపడుతుంది ఇక్కడ. అండ్ బట్ అయినా ఈ రిలేషన్షిప్ అసలు ఈ పాస్ట్ రిలేషన్షిప్ మీ పర్సన్ లైఫ్లో అసలు ఎందుకు వచ్చింది అని అంటే అదొక కార్మిక్ రిలేషన్. అండ్ మీ రిలేషన్షిప్ విషయానికి వస్తే ఇదొక డివైన్ కనెక్షన్. ఓకే, విత్ ఎంపరర్ ఎనర్జీ మేబీ మీరు ఒక మేష, సింహ, ధనుష్ రాశులకి చెందిన పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఓకే, సో ఇదొక స్టబోర్న్ ఎనర్జీ. మేష, సింహ, ధనుష్ రాశులు
స్లో మూవింగ్ ఎనర్జీ. ఓకే, అండ్ ఆ డెసిషన్స్ కూడా ఇప్పుడు చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారు ఏదైనా కూడా. ఎందుకు అనంటే మళ్ళీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా. సో ఈ పర్సన్ ప్రజెంట్ హీలింగ్ స్టేజ్లో అయితే ఉన్నారు మీ పర్సన్. అండ్ మీరు మీ పర్సన్ లైఫ్ నుండి వాకవే చేశారు. ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారో మీరు వాకవే చేశారు. ఓకే, ఈ పర్సన్ ఇక వద్దు అనుకొని మీరు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ మీ ఫోకస్ మొత్తం ఫైనాన్షియల్ గ్రోత్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు, మీ ఎనర్జీ మొత్తం. ఓకే, అండ్ సో ఇక్కడ ఇంకొకటి ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో వేరే ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఇంకా ఏదైనా అదర్ రిలేషన్షిప్స్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతాయి. మేబీ అది నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ మంత్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ. ఓకే, సో విత్ 6 of Swords ఈ పర్సన్ చాలా సైలెంట్గా ఉంటున్నారు. అండ్ జెలసీ పీపుల్, జెలసీ వరల్డ్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఒపీనియన్ ఏంటంటే ప్రజెంట్ అది ఎవరినైతే నమ్మారో వాళ్ళే బాగా చీట్ చేశారు. అండ్ ఎవరికైతే రెస్పెక్ట్ అండ్ అన్కండిషనల్ లవ్ ఇచ్చారో వాళ్ళే మీ పర్సన్ని చాలా చీట్ చేశారు. అండ్ చాలా హార్ట్ బ్రేక్కి రీజన్ అయ్యారు వాళ్ళు. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఇప్పుడు హీలింగ్ ఫేస్లో ఉన్నారు మీ పర్సన్, హీల్ అవుతున్నారు. అండ్ తను కూడా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ తనకి ప్రతి నిమిషం మీరే గుర్తొస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే తను ఎప్పుడైనా రాంగ్ స్టెప్ వేస్తే మీరు గైడ్ చేసేవారు అలా చేయొద్దు అని. ఈ కార్మిక్స్తో కనెక్ట్ అయినప్పుడు కూడా మీరు అలానే గైడ్ చేశారు, బట్ ఈ పర్సన్కి అర్థం కాలేదు. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు మీరు చెప్పింది కరెక్ట్ అని. బట్ ఇప్పుడు నో యూజ్. ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, సో ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి చాలా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ ఒక రిలేషన్షిప్ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతున్నారు. ఓకే, కొంతమంది రిలేషన్షిప్ నుండి బయటికి రాలేక, అదే రిలేషన్షిప్లో ఉండలేక కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ న్యూ ఆప్షన్స్ ఏవైతే మీ లైఫ్లోకి రాబోతున్నాయో, ఒక రిచ్ పర్సన్ ఎవరో రాబోతున్నారు, మేబీ ఓల్డర్ దెన్ యూ. ఓకే, మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి పర్సన్ ఎవరో కూడా వస్తారు మీ లైఫ్లోకి. అండ్ మీరు చాలా బ్యాలెన్స్డ్ ఉంటారు. ఓకే, కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు ఈ రిలేషన్ నుండి, బట్ కొంతమంది మూవ్ ఆన్ అవ్వలేరు ఈ రిలేషన్ నుండి. ఓకే, సో మీ పాస్ట్ పర్సన్ అంటే మీకు చాలా అభిమానం ఎక్కువ కాబట్టి మీ పర్సన్నే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు కూడా. సో ఇక్కడ అదే మనకి ఇక్కడ 2 of Pentacles చాలా స్టెబిలిటీ అనేది చూపిస్తుంది. అండ్ స్టిల్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ ఉన్నాయి మీలో అనేది కూడా చెప్తుంది ఇక్కడ. ఓకే, సో అసలు నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే, మీ పర్సన్ మీకు అపాలజీ చెప్తారు, మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఇప్పటి వరకు తన లైఫ్లో ఏం జరిగింది, ఎంతమంది తనకి అగేనెస్ట్గా మాట్లాడారు, అండ్ తన రాంగ్ ట్రాక్ పైకి ఎవరు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అపాలజీ చెప్పి మీకు ఫర్గివ్నెస్ అనేది అడుగుతారు మిమ్మల్ని. ఓకే, సో మీరు కూడా ఫర్గివ్ చేస్తారు. బట్ కొంతమంది ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అన్నట్టు ఉంటారు, బట్ కొంతమంది ఈ రిలేషన్తోనే కంటిన్యూ అవుతారు. సో జస్టిస్ కార్డ్, యూనివర్స్ ఇక్కడ మీకు జస్టిస్ అనేది చేయబోతుంది. ఓకే, సో ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు ప్రతి నిమిషం. అండ్ ఈ రిలేషన్షిప్ సక్సెస్ అయ్యేలా కూడా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకే,
సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4. కామెంట్ సెక్షన్లో 999 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 1010 కార్డ్ విత్ 6 ఆఫ్ కప్స్. కంప్లీషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అనేది చెప్తుంది యూనివర్స్ మీకు. అండ్ కార్మిక్ సైకిల్ అనేది కంప్లీట్లీ ఎండ్ అవుతుంది త్వరలో. అండ్ రీయూనియన్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ విదిన్ 6 days ఆర్ 6 weeks. 6 months అయితే పట్టదు, 6 days 6 weeksలో మీరు రీయూనియన్ అనేది అవుతారు. కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ నుండి. వీడియోని ఇంతటితో వదిలేస్తున్నానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.